నమస్కారం విశాలాంధ్ర వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అగ్రిగోల్డ్ కస్టమర్లు మరియు ఏజెంట్ల సంక్షేమ సంఘం 30 గంటల ధర్మాగ్రహ దీక్షలు. మద్దతుగా కె రామకృష్ణ, సిపిఐ. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 30 గంటల ధర్మాగ్రహ దీక్షలో మాట్లాడుతున్న ముప్పాళ్ల. అలుపెరగని అంగన్వాడీల పోరాటం 24వ రోజుకి చేరిక. సెక్స్ కుంభకోణంలో బిల్ క్లింటన్ సహా దిగ్గజాల పేర్లు. పారిశుద్ధ్య కార్మికులు భిక్షాటన. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా శక్తివంచన లేకుండా పనిచేస్తా షర్మిల. కార్పొరేషన్లు పెట్టి నిధులు లేకపోతే లాభమేంటి చంద్రబాబు. ఓటు హక్కు కోసం మంత్రి విడుదల రజని తప్పుడు చిరునామా. కేసీఆర్ ను సీఎం జగన్ పరామర్శ. సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధం కేంద్ర మంత్రి జైశంకర్. పెట్రోల్ డీజిల్ పై ఆయిల్ కంపెనీలు లాభాలు పొందుతున్నాయి ఖడ్గే. నన్ను అరెస్టు చేసేందుకు బీజేపీ కుట్ర కేజ్రీవాల్ ధ్వజం. వెంటనే ఆ దేశాన్ని వీడండి తమ పౌరులకు ప్రపంచ దేశాల హెచ్చరికలు. ఇక వివరాల్లోకి వెళ్దాం. మిత్రులందరికీ నమస్కారాలు. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన టర్మ్ వస్తూ ఉంది. ఇంకా 100 రోజులు మాత్రమే ఉంది. 3 నెలలే ఉంది అని కూడా అంటున్నారు మా సోదరుడు. మరి ఆయన ఎప్పుడు 2017లో ఆయన ఆ రోజు ఇదే హనుమంతరాయ గ్రంథాలయంలో వచ్చి ప్రతిపక్ష నేతగా వాగ్దానం చేశాడు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను పరిష్కారం చేస్తాము, ఎవరైతే ఆత్మహత్యలకు పాల్పడ్డారో వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రేషియా ఇస్తామని కూడా చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. మరి ఇప్పుడు 4 సంవత్సరాల 9 నెలల కాలమైంది. ఇంకా 3 నెలల్లో ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. దిగిపోయే టైం కూడా వచ్చింది. మరి తాను ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని అమలు చేయకుండా అసలు ఆ సమస్య పరిష్కారం చేసినా ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఈ రకంగా కాలయాపన చేయడం అనేది సరైనది కాదు. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయన ప్రయత్నం చేశాను, ఈ మేరకు సఫలీకృతుడైనాను, ఈ మేరకు నేను సహాయం చేయగలుగుతున్నాను అనే పద్ధతుల్లో మాట్లాడాలి. కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారు కూడా ఇవాళ రోడ్డు ఎక్కారు. ఎవరితో కూడా ఆయన మాట్లాడు, తర్వాత ఎవరిని దగ్గరికి రానివ్వడు. మరి గతంలో ఎమ్మెల్యేలు కూడా ఇంటికి రానిచ్చేవాడు కాదు. ఇవాళ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్లు పెట్టిండు కాబట్టి వాళ్ళని రాణిస్తూ ఉన్నాడు. అసలు రాష్ట్రమంతా ఓ పక్క మండిపోతూ ఉంటే ఈ సమస్యలని కూడా ఏమాత్రం పట్టించుకోకుండా నాకు రాజకీయాలు ముఖ్యము, ఎమ్మెల్యేలు ముఖ్యము, మళ్ళీ నేను పదవిలోకి రావాలని చెప్పి ఆయన ట్రాన్స్ఫర్లకు పూనుకున్నాడు తప్పితే ఏమీ చేయడం లేదు. నేను ఒకటి నిజంగా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫస్ట్ నిన్ను ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకంటే నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అన్ని చేస్తా, ఇది చేస్తానని చెప్పి ఏ ఒక్కటి కూడా చేయకుండా ఇవాళ ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేస్తాను, అదే 1 టౌన్లో 2 టౌన్కి వేస్తాను, 2 టౌన్లో 3 టౌన్కి వేస్తానంటే ఇవాళ ఏమైనా ఎస్ఐలా, వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్లు అయితే ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఏమంటే ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇచ్చిన చిన్న వాగ్దానాలు కూడా అమలు చేయలేకపోతూ ఉన్నాడు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి ఏమాత్రం కూడా పూనుకోలేదు. అంగన్వాడీ వాళ్ళకైతే తెలంగాణ వాళ్ళకంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తారని చెప్పి వాళ్ళు 24 రోజులుగా రోడ్డెక్కి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళ గురించి మాట్లాడవు. ఆశా వర్కర్ల సమస్య పరిష్కారం చేయవు. సర్వశిక్ష అభియాన్ వాళ్ళు రోడ్డెక్కారు. ఇవాళ మున్సిపల్ వర్కర్లందరూ కూడా అన్ని యూనియన్ల వాళ్ళు కూడా రోడ్డు మీదే ఉన్నారు. కాబట్టి ఏమంటే మొత్తం రాష్ట్రమంతా అతలాకుతలం అవుతున్న సందర్భంలో ఈ సమస్యను పరిష్కారం చేసిన తర్వాత నీవు రాజకీయాలు చేసుకోవాలి. కానీ నాకు రాజకీయాలు ముఖ్యము, ఇది ముఖ్యం కాదు అని అంటే మాత్రం సరైనది కాదు. తప్పకుండా చెప్పగొట్టి కొడతారు. నీకు ఎలక్షన్ దగ్గరకు వచ్చింది కాబట్టి నిన్ను దింపే కార్యక్రమాన్ని కూడా ప్రజలు పూనుకుంటారు. అగ్రిగోల్డ్ వాళ్ళ సమస్య పరిష్కారం చేయకపోతే మాత్రము అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎన్నికల్లో నీ ఓటమి కోసం పనిచేయడానికి వాళ్ళంతా ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నారు.
అందరికీ నమస్కారం. అగ్రిగోల్డ్ బాధితుల ఆర్తనాదాలు గత 2 మాసాలుగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి దాకా మారుమోగుతున్నాయి. అయినా జగన్మోహన్ రెడ్డి గారి చెవులకి వినిపించడం లేదు. 2017 మార్చి 23న ఇదే వేదిక మీదకి వచ్చి ఆమరణ దీక్షా పరులకు నిమ్మరసం ఇచ్చి మాట్లాడుతూ నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వారం రోజుల్లో 1182 కోట్లు కేటాయించి 14 లక్షల మంది 20,000 లోపున్న వారందరికీ డబ్బు చెల్లిస్తారు. అలాగే మరణించిన కుటుంబాల వారికి చంద్రబాబు గారు 3 లక్షలు ఇస్తున్నాడు. నేను అధికారంలోకి వచ్చినాక మరో 7 లక్షలు పువ్వుల్లో పెట్టి ఇంటికి పంపిస్తా, 10 లక్షలు ఇస్తా. నాది మానవత్వంతో కూడిన ప్రభుత్వంగా నిలబడుతుంది. నేను మీ కుటుంబ సభ్యుడిగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా నేను ఉంటా అని చెప్పిన మాటలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఆయన అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 9 మాసాలు అయింది. కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చి టర్మ్ అయిపోతుంది. కేవలం మా పోరాటాల ఫలితంగా 900 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకొని మా అమ్మ అనిపించి 98% మేనిఫెస్టో అమలు జరిపా, 99% అమలు జరిపాని ఈ బోటపు మాటలు మాట్లాడుతూ నేను అబద్ధం చెప్పను, నాకు మీడియా లేదు, నాకు పత్రికలు లేవు, ఇలాంటి కళ్ళబొల్లి మాటలు కట్టిపెట్టి అగ్రిగోల్డ్ బాధితులకి ఏ వేదిక మీద నువ్వు చెప్పావో ఆ మాటలు అమలుపరచమని డిమాండ్ చేస్తూ ఇవాళ చనిపోయిన బాధిత కుటుంబాలకు సంబంధించిన వారందరూ 30 గంటల దీక్ష చేస్తున్నారు. రేపు సంక్రాంతి నాటికి ఖచ్చితంగా అమలు జరిపే విధంగా మీరు ప్రకటించాలి. మీరు 1000 కోట్లు అప్పు చేస్తున్నారు. వీరికి ఇవ్వాల్సిన 3080 కోట్లు మీకేమన్నా ఎక్కువ? పైగా కంపెనీకి సంబంధించిన 30,000 కోట్ల ఆస్తి ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఆ రోజు ఏమన్నా కంపెనీ డైరెక్టర్ల ఆస్తి, కుటుంబ సభ్యుల ఆస్తి చంద్రబాబు ప్రభుత్వం అటాచ్మెంట్ చేయలేదన్నావు. ఇవాళ ఈ 4.5 సంవత్సరాల కాలంగా మేము పదే అడుగుతున్నాం, మీరెందుకని 1 ఎకరం అదనంగా అటాచ్ చేయలేదు? వారు ఎందుకు బహిరంగంగా తిరుగుతున్నారు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? అలాగే మొత్తం ఆస్తి నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటా, కోర్టు సంగతి నేను చూస్తా, యజమానుల్ని నేను అణిచివేస్తా, స్వాధీనంలో తీసుకుంటా, 6 మాసాల్లో వడ్డీతో సహా మీకు చెల్లిస్తానని చెప్పిన పెద్ద మనిషి మను వీడి ఆయన వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలి. వెంటనే బాధితులకి ఒక్కరికి కూడా మీరు 10 లక్షలు ఇవ్వలేదు, ₹1 ఇవ్వలేదు. అందువల్ల ఈ దీక్షల నుండి వారికి మేము విజ్ఞప్తి చేసేది, మేము రాజకీయ పోరాటంగా ఈ ఉద్యమాన్ని మరల్చడం లేదు. బాధితులకి న్యాయం జరగడమే మా ప్రథమ కర్తవ్యం. కానీ జనవరి 15 నాటికి ప్రభుత్వం స్పందించకపోతే అంతిమంగా మేము ఓటర్ల దగ్గరికి గ్రామాన ప్రత్యక్షంగా మేము రాజకీయ నిర్ణయం కూడా తీసుకోవాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నిర్బంధాలకు బెదిరింపులకు భయపడేది లేదని, తమ న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని తేల్చి అంగన్వాడీలు చెప్పేశారు. గురువారంతో వారి సమ్మె 24వ రోజుకు చేరుకుంది. బుధవారం కలెక్టరేట్ల బైఠాయింపు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి పోలీసులు నిర్బంధాన్ని ప్రయోగించారు. పలు జిల్లాల్లో అరెస్టులకు పాల్పడ్డారు. అనేక విధాల నిర్బంధాన్ని అధిగమించి కలెక్టరేట్ల వద్దకు చేరుకుని వేలాది మంది అంగన్వాడీలు బుధవారం బైఠాయించి నినాదాలతో కలెక్టరేట్లు హోరెత్తాయి.
పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా గురువారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. అనంతపురం జిల్లాలో అంగన్వాడీల కార్యకర్తల నిరవధిక సమ్మె గురువారం కూడా కొనసాగింది. తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రమైన చాగల్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు దీక్షా శిబిరంలో గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం మాకు కావాలంటూ నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, ఐసీడీఎస్ ప్రీ స్కూల్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని అన్నారు. అంగన్వాడీ సిబ్బందికి కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమెరికాను కుదిపేసిన హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. దిగ్గజ ఫైనాన్షియల్ జెఫ్రీ ఎప్స్టీన్ దుర్మార్గాల చిట్టాను న్యూయార్క్ కోర్టు తాజాగా బయటపెట్టింది. ఈ కేసుకు సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేసే ప్రక్రియను బుధవారం ప్రారంభించారు. తాజాగా విడుదల చేసిన పత్రాల్లో చాలా వరకు ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన న్యూస్ పేపర్ కథనాలు, టీవీ డాక్యుమెంటరీలు, ఇంటర్వ్యూలు, బాధితుల వాంగ్మూలాలు ఉన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్తో ఎప్స్టీన్ సాన్నిహిత్యం, బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూపై వచ్చిన ఆరోపణలు వంటి వివరాలు వీటిలో ఉన్నాయి. డాక్యుమెంట్లలో పాప్ ఐకాన్ మైకల్ జాక్సన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా దాదాపు 200 మంది ప్రముఖుల పేర్లు ఉండడం గమనార్హం. ఎప్స్టీన్పై ఆరోపణలు చేసిన జోహన్నా సోబెర్గ్ ఇచ్చిన వాంగ్మూలంలో మైకేల్ జాక్సన్ ప్రస్తావన ఉంది. ఎప్స్టీన్కు చెందిన ఫ్లోరిడాలోని పామ్ బీచ్ నివాసంలో తాను ఓసారి ఆయన కలిసినట్లు పేర్కొన్నారు. అయితే అప్పుడు ఆ పాప్ స్టార్ తనను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదని తెలిపారు. సోబెర్గ్ ఇచ్చిన మరో వాంగ్మూలంలో ఆమె ప్రిన్స్ ఆండ్రూపై సంచలన ఆరోపణలు చేశారు. 2001లో తాను న్యూయార్క్ వెళ్లినప్పుడు ఎప్స్టీన్ నివాసంలో ఓ గ్రూప్ ఫోటో దిగామని ఆమె తెలిపారు. అప్పుడు ప్రిన్స్ తనని అసభ్యంగా తాకినట్లు పేర్కొన్నారు. ఇదే వాంగ్మూలంలో బిల్ క్లింటన్, ట్రంప్ పేర్లను కూడా ఆమె ప్రస్తావించారు. సమస్యల పరిష్కారం కోరుతూ పారిశుద్ధ్య కార్మికుల భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం వద్ద సమస్యల పరిష్కారం కోరుతూ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారానికి 10వ రోజుకు చేరుకుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం, అధికారులతో కార్మికులను బెదిరించడం ద్వారా ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ చర్యలను కార్మికులు ఎక్కడికక్కడ తిప్పికొడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వంతో కార్మిక సంఘ నాయకులు డిమాండ్ల పరిష్కారానికి పలుమార్లు చర్చలు జరిపినా అవి విఫలమయ్యాయన్నారు. సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరారు. గుంటూరులో మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట పొర్లు దండాలు పెట్టి నిరసన తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో సమ్మె శిబిరం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రదర్శన చేసి ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చారు. కాగా శిబిరం టెంట్ను కొందరు దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై కాదు చేశారు. తెనాలి, నెల్లూరులో పోటీ కార్మికులతో పనులు చేయించడాన్ని మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. అనంతపురం కార్పొరేషన్లో పోటీ కార్మికుల ద్వారా చెత్త తరలింపుకు అధికారులు యత్నించగా కార్మికులు, నాయకులు అడ్డుకొని నిరసన తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో మున్సిపల్ కార్యాలయంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు కార్మికులను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అనంతరం విడుదల చేశారు. కడపలో చెత్త వాహనాలను తరలించేందుకు అధికారులు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. రాజంపేటలో పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలియజేశారు. విశాఖ జీవీఎంసీ 7, 8 వార్డుల్లో పోటీ కార్మికులతో అధికారులు పనులు చేయించడాన్ని మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన పలువురు కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బుధవారం విజయవాడ నుంచి ఢిల్లీ చేరుకున్న ఆమె గురువారం ఉదయం తన భర్త అనిల్తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఖడ్గే పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు. వైటీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడం సంతోషంగా ఉందని వైఎస్ షర్మిల అన్నారు. ఇవాల్టి నుంచి కాంగ్రెస్ లో వైటీపీ ఒక భాగమని చెప్పారు. కాంగ్రెస్ లో చేరిన అనంతరం ఆమె మాట్లాడారు. వైఎస్ఆర్ తన జీవితం అంతా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారు. మా నాన్న అడుగుజాడల్లోనే నడుస్తున్న దేశంలో అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్. కేసీఆర్ వ్యతిరేక ఓటు చేయకూడదనే తెలంగాణ ఎన్నికల్లో వైటీపీ పోటీ చేయలేదు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడం మా నాన్న కల. అది నెరవేర్చడానికి మనస్ఫూర్తిగా పనిచేస్తాను. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని షర్మిల చెప్పారు. కాంగ్రెస్లో షర్మిల చేరిన నేపథ్యంలో ఆమెకు పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలంటే అవకాశం రావాలి. అలా రాకపోతే ఎవరూ నాయకుడిగా మారలేరని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు కృషి చేశానని, ఆదాయం పెంచే మార్గాలను సూచించానని ఆయన గుర్తు చేశారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన జయహో బీసీ సదస్సులో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదరణ కార్యక్రమంతో బీసీలను ఆదుకున్నాం. 90% సబ్సిడీతో లబ్ధిదారులకు పరికరాలు అందజేశాం. 125 కులాలకు ఆర్థిక సాయం చేసిన పార్టీ టీడీపీ. కార్పొరేషన్ల ద్వారా
3,500 కోట్లు ఖర్చు చేశాం. 75,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి 4 ఏళ్లలో బీసీలకు ఒక్క రూపాయి అయినా జగన్ ఇచ్చారా? కార్పొరేషన్లు పెట్టి నిధులు లేకపోతే లాభమేంటి? 100 కోట్ల రూపాయలు విలువ చేసే పరికరాలను వైసీపీ ప్రభుత్వం గోదాముల్లో ఉంచేసింది. వాటిని తుప్పుపట్టేలా మార్చారు తప్ప పేదలకు ఇవ్వలేదు. వైసీపీ ప్రభుత్వం రాగానే 34% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లు 24%కి తగ్గించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను రద్దు చేశారు. బీసీ భవనాలను కూడా పూర్తి చేయలేకపోయారు. కానీ 3 రాజధానులట. రాష్ట్రానికి అమరావతి ఒకటే రాజధాని. దాన్ని పూర్తి చేస్తాం. బీసీలకు ఏం చేశారని వైసీపీ నేతలు సాధికార యాత్ర చేపడుతున్నారని చంద్రబాబు నిలదీశారు. ఓటు హక్కు కోసం రాష్ట్ర మంత్రి విడుదల రజని తప్పుడు చిరునామా ఇచ్చారు. గుంటూరులో ఖాళీ స్థలం చిరునామాతో మంత్రి దరఖాస్తు చేసుకున్నారు. ఆమె ఇచ్చిన చిరునామాలో అపార్ట్మెంట్ ఉన్నట్లు పేర్కొన్నారు. దీనిపై టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేశారని ఆరోపించారు. మంత్రి రజనీకి గుంటూరులో ఓటు హక్కు ఇవ్వొద్దని అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే చిలకలూరిపేట పరిధిలోని పురుషోత్తమపట్నంలో ఆమె ఓటు ఉందని టీడీపీ నేతలు చెప్పారు. విడుదల రజనీ ప్రస్తుతం చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవల ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా వైసీపీ నియమించింది. ఈ నేపథ్యంలోనే రజనీ గుంటూరులో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. గురువారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరిన జగన్ 11:30 బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి జగన్ వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత నెలలో కేసీఆర్ ప్రమాదవశాత్తు జారిపడడంతో ఎడమ తుంటికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కొత్త ఏడాదిలోనూ ప్రపంచంలో ఒడిదుడుకులు ఉంటాయని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. వీటిని ఎదుర్కొనేలా భారత్ ఆర్థికంగా, రాజకీయంగా మెరుగైన స్థితిలో ఉందని ధీమా వ్యక్తం చేశారు. తాను రాసిన పుస్తకావిష్కరణలో ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విదేశాంగ విధానంపై విమర్శనాత్మకంగా స్పందించారు. 2024లో ప్రపంచ పరిస్థితులు కల్లోలంగానే ఉండొచ్చు. గతేడాది అంశాలే కొత్త సంవత్సరంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ సవాళ్లను ఎదుర్కొనే సమయంలో మనం రాజకీయంగా, ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నామని జయశంకర్ అభిప్రాయపడ్డారు. అలాగే భారత్ చైనా సంబంధాల విషయంలో తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విధానాలపై స్పందిస్తూ మన దేశ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇచ్చి ఉంటే చైనాతో బంధంపై ఆశలు పెంచుకునే వాళ్ళం కాదు. ఇదంతా నేను ఊహించి చెప్పడం లేదు. ఈ మాటలను బలపరిచే ఆధారాలు ఉన్నాయి. ఈ విషయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ మధ్య నడిచిన లేఖల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. భద్రతా మండలిలో చైనాకు చోటు దక్కేలా నెహ్రూ అనుసరించిన విధానాన్ని ఎత్తి చూపారు. 1962లో చైనాతో యుద్ధం సమయంలో అమెరికా మద్దతు తీసుకోవడానికి ఆయన సంకోచించారని ఆరోపించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.